యాజ్ యూజువల్‌గానే ఇది మహిళల్ని కించపరిచే పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎస్పెషల్లీ లాస్ట్ 5-6 డేస్ నుంచి కూడా చూస్తున్నాం. ఈరోజు అతగాడు పొదిలి పర్యటనకి బయలుదేరితే వైసీపీ గూండాల చేత అక్కడున్న మహిళల మీద చెప్పులు ఇసిరించటం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం, వాళ్ళ మీద రాళ్ళు రువ్వటం. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్‌గా ఏదో ఒక రకంగా ఒక సిట్యుయేషన్‌ని భయాందోళనకు గురి చేయాలి. ప్రజలను భయాందోళనకు గురి చేయాలి. స్త్రీలను అగౌరవపరచాలి అన్న కాన్సెప్ట్‌తోనే బయటికెళ్ళే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకనంటే ఈరోజు ప్రత్యేకంగా చూస్తే పొదిలి పర్యటనలో అతను ఒక పరామర్శకి వెళ్ళాడు. రైతుల పరామర్శకి వెళ్ళాడు. రైతుల పరామర్శకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒక 4 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి కూడా సాక్షి ఛానల్‌లో ఏదైతే ఆ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్ అనే ఇద్దరు మూర్ఖులు మాట్లాడిన మాటల మీద రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న మహిళలందరూ కూడా ఒక రకంగా కోపోద్రిక్తులై ఉన్నారు. ఆ కోపం మీద వీళ్ళందరూ కూడా ఒక నిరసన తెలియజేయడానికి, శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్లకార్డులు పట్టుకొని అతని వేకి అడ్డుగా కూడా కాకుండా ఒక సైడ్ నుంచొని ఈ బ్లాక్ బెలూన్స్ అదేవిధంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని గో బ్యాక్ జగన్ అని చెప్పి నినాదాలు ఇవ్వటం జరిగింది. అక్కడ అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది పోలీసుల్ని అక్కడ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే మళ్ళీ అతగాడు వెళ్తున్న సమయంలో వీళ్ళేదైనా కొంచెం ముందుకొచ్చినా కూడా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో. వాళ్ళు మాకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న సందర్భం. జగన్మోహన్ రెడ్డి మూవ్ అయిపోయిన తర్వాత తిరిగి వెనకాతలున్న వైసీపీ గూండాలు ఆ లేడీస్ అందరి మీద కూడా చెప్పులు ఇసిరటం, రాళ్ళు ఇసిరటం, కర్రలు ఇసిరటం, నోటికొచ్చినట్టు నీచాతి నీచంగా మాట్లాడటం. నిజంగా ఎటువైపు వెళ్ళిపోతుంది ఇది? కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక అదే మళ్ళా వైసీపీ గుండాలు రాళ్ళు ఇసిరి వాళ్ళ చేతికి పట్టుకొచ్చిన రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద దాడి చేసే సందర్భం మనం చూస్తూ ఉంటే అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్, 2 లేడీ కానిస్టేబుల్స్ కూడా గాయపడడం జరిగింది. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడవాళ్ళని అవమానించటం, తిరిగి మేము ఏదైనా మాట్లాడితే మా మీద దాడి చేయటం. ఇది ఈరోజు జరుగుతున్న సందర్భం కాదు, రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం కాదు, వాళ్ళ ఇంటిలో కూడా జరుగుతున్న సందర్భం. దీన్ని కూడా నిన్న మొన్న కలిపి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు బయటకు వచ్చి సమర్థించుకోవడం చూస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారా భగవంతుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఈరోజు మొన్న రీసెంట్గా చూస్తే అమరావతి మహిళా రైతుల గురించే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి, రాజధాని గురించి కూడా చాలా ఇబ్బందికరమైన పదాలను ఉపయోగించినందుకు సాక్షాత్తు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని డీజీపీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము ప్రత్యేకంగా దీని మీద ఒక సపరేట్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. ఉమెన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్గా తీసుకొని ఆఖరికి సజ్జల గారి మీద కూడా ఈరోజు నోటీస్ ఇచ్చే పరిస్థితి కనిపించింది. బయటకు వచ్చి అరే తప్పైపోయింది, తప్పు చేశారన్న పదము క్షమించమని చెప్పడం పక్కన పెడితే, ఇదే సజ్జల బయటకు వచ్చి వాళ్ళు రాక్షసులు, పిశాచులు, సంకరజాతులు అని చెప్పేసి మహిళల గురించి అంత నీచంగా మాట్లాడితే, అరే నాకు అర్థం కానిది ఏంటంటే ఆ మహిళలలో మీ భార్యలున్నారు, మీ ఆడబిడ్డలున్నారు, మీ చెల్లుళ్ళున్నారు, మీ అక్కలున్నారు, అమ్మలున్నారు. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడట్లేదు అర్థం కాదు. ఈరోజు కంపల్సరీగా వస్తారండి. సాక్షి ఆఫీసులు ముట్టడించారండి. నేను ఇప్పటికీ నిన్న ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో పట్టాభి గారు ఒక పదం ఉపయోగించారు. ఐ థింక్ బోసిడీకే అని పదం ఉపయోగించారు. బోసిడీకే అని పదం ఉపయోగించినందుకే మీ కార్యకర్తలకి బీపీలు రేజ్ అయ్యి మా ఆఫీసులు పగలగొట్టారని చెప్పేసి మా కేంద్ర కార్యాలయం పగలగొట్టామని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఈరోజు ఆడబిడ్డల ఆత్మాభిమానం అండి, రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకా ఆత్మాభిమానం, రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకా ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా ఎవడో ఒకడు సాక్షి ఛానల్లో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఇంకా మా శ్రేణులు ఎన్డీఏ కూటమి సభ్యులు చాలా మంచోళ్ళు కాబట్టి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం, శాంతియుతంగా క్షమాపణలు కోరుతున్నాం. దానికి ఈరోజు వీళ్ళు చెప్పులు ఇసిరడం, రాళ్ళు ఇసిరడం, దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా దాడి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించి ఏదో రకంగా అతను సర్వైవ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్లో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, మా గౌరవ సీఎం గారు. పొలిటికల్ అంటే ఒక నేరస్తుడు పొలిటికల్ ముసుగులో ఉంటే ఎలాంటి పనులు చేస్తాడో అలాంటి పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 years చేశాడు. ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్తో అతను చేస్తున్నాడు అనే సంగతి.
మేమేమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని క్షమాపణ చెప్పమన్నాం. సాక్షి ఛానల్‌లోనే క్షమాపణ అడగమని చెప్పాం. ఆ క్షమాపణ అడగకపోవడం పక్కన పెట్టి, మళ్ళా తిరిగి వాళ్ళు సమర్థించుకోవడం చూస్తా ఉంటే నిజంగా ఒక్కొక్కసారి పొలిటికల్ ఎథిక్స్ ఎటువైపు వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లే. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని మీద సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే రాళ్ళు దాడిలోని, అదేవిధంగా ఆడవాళ్ళ మీద చెప్పులిసిరి వాళ్ళందరి మీద కూడా కొంచెం చాలా అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలుంటాయి. ఇష్యూ బేసే. ఇప్పుడు విషయం ఏంటంటే మీకు ఒకటి జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి బయటికి రావాలి అంటే అతనికి ఏదో ఒక ఇష్యూ నడవాలి. ఎయిదర్ ఇష్యూ అయితే ఎవడైనా చనిపోవాలి. లేదు అనుకుంటే పరిస్థితి ఏంటంటే ఏదో పరామర్శకి వెళ్తున్నానని చెప్పి ఈ రకంగా మాట్లాడాలి. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఒక రౌడీ షీటర్ ఇంటికెళ్ళి పరామర్శిస్తాడండి వెళ్ళి. ఒక రౌడీ షీటర్ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని వెళ్ళి పరామర్శించి అంటే ఇంకో విషయం మీకు చెప్పాలి ఇక్కడ. ఆ రౌడీ షీట్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీ షీట్ ఓపెన్ చేసింది. అలాంటి వాడి ఇంటికెళ్ళి కూర్చొని అక్కడ పరామర్శించి వచ్చాడంటేనే అతని తాలూకా నేర ప్రవృత్తి మీకు అర్థమవుతుంది. సొంత చెల్లి గురించి, సొంత తల్లి గురించి సోషల్ మీడియాలో సొంత చెల్లి పుట్టుక గురించి కూడా అతి దారుణంగా మాట్లాడిన సోషల్ మీడియాలో వాళ్ళ సాక్షి ఛానల్లోని కూడా ఎక్కడ కూడా ఒక సందర్భంలోని కూడా ఖండించిన పాపాన పోలేదంటే అతని తాలూకా నేర ప్రవృత్తి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, అదేవిధంగా బోనమ్మ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే అతని ప్లేస్లో కూర్చొని ఒక రకమైన ఆనందాన్ని పొందిన ఆనందాన్ని పొందిన వ్యవహారం గుర్తొస్తేనే అతని తాలూకా నేర ప్రవృత్తి మనకు అర్థమవుతుంది. ఏమీ లేకుండానే తల్లిని చెల్లి ఇంట్లోంచి బయటికి గెంటేసి ఈరోజు చెల్లి బాధపడే పరిస్థితి తీసుకొచ్చారంటే మనందరికీ అర్థమవుతుంది. ఇతని పరిస్థితి ఎలాగా అంటే ఏదో ఒక విధ్వంసం సృష్టించాలి, ఏదో రకంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారంటే వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఈ రోజుకి కూడా నేను చాలా గర్వంగా చెప్తానండి. ఈ సంవత్సర కాలంలో మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ సంవత్సర కాలంలో మాకు రేపటికి మేము ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పరిచే సంవత్సర కాలం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకుంటే లాస్ట్ 5 సంవత్సరాలు కనీసం సీసీ కెమెరాల మెయింటెనెన్స్కి 12 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయాడు అండి జగన్మోహన్ రెడ్డి. అంటే సీసీ కెమెరాలు కనుక పనిచేస్తే వీళ్ళ తాలూకా గూండాలు, వీళ్ళ తాలూకా దోపిడీదారులు చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని కనీసం సీసీటీవీ కెమెరాస్ తాలూకా మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయాడు. మేము ఈ సంవత్సరం వచ్చిన తర్వాత 1,00,000 సీసీ కెమెరాలు టార్గెట్ పెట్టుకుని ఆ సీసీ కెమెరాలు ఈరోజు సుమారుగా 70% సీసీ కెమెరాలు మేము ఫిట్ చేయించుకొని ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్కి మేము ముందుండే పరిస్థితి. ఒక డ్రోన్ ఏ రోజైనా పెట్టాడండి? ఈరోజు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పోలీస్ స్టేషన్లోని ఒక డ్రోన్ వెళ్ళే విధంగా ఈరోజు ఎక్కడైనా పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి అనుకుంటే డ్రోన్ ఈరోజు మొత్తం మానిటరింగ్ చేసే పరిస్థితి. ఈరోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను. ఎవరో నిన్న ట్వీట్ పెట్టారు నాకు, మీరు చెప్పినట్టు జరుగుతున్నాయా అని. ఎస్, జరుగుతున్నాయి. ఈరోజు మొన్న కడపలోని ఒక 3 ఏళ్ల చిన్నారి బాలిక మీద చాలా దారుణంగా అతను చంపేస్తే అతన్ని పట్టుకోవడానికి టీంలు వేస్తే అతను పశ్చాత్తాపడ్డాడో భయపడ్డాడో తర్వాత అతను సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఈరోజు ఎక్కడైనా పోక్సో యాక్టుల గురించి కానీ ఎక్కడైనా రేప్ అండ్ మర్డర్లు జరిగినా కూడా రేప్స్ జరిగినా ఇమీడియట్గా కన్విక్షన్ పడేటట్టుగా ఏ ప్రభుత్వంలో జరిగిందండి? నేరం జరిగిన 3 నెలలకి కన్విక్షన్ పెట్టడం అది మా తాలూకా ఇది కాదా? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనీసం 5 సంవత్సరాలు ఒక్క సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత మేము ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో పనులు అంటే ఆఖరికి ఎంఓపీఎఫ్ నుంచి వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టకపోతే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఫోరెన్సిక్ ల్యాబ్ని 5 సంవత్సరాలు కేవలం అమరావతిలో ఉందన్న కారణంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అమరావతిలో ఉన్నదన్న ఏకైక కారణంతో ఈరోజు అప్పా లేకపోతే మళ్ళీ మేము వచ్చిన తర్వాత అప్పాకి ఈరోజు భూములు ఇచ్చుకున్నాం. గ్రేహౌండ్స్ లేకపోతే మేము ఈ సంవత్సర కాలంలో గ్రేహౌండ్స్కి భూములు ఇచ్చుకొని ఇప్పుడు శంకుస్థాపన కూడా రెడీ అవుతున్నాం. 5 బెటాలియన్లు రెడీగా ఉన్నాయి ఈరోజు మేము చేయడానికి. పోలీస్ స్టేషన్లు ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. అధునాతనమైన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఈరోజు పెడుతున్నాం. అంటే మేమన్నీ వీరిని చేస్తే 5 సంవత్సరాలు ఏదో అంటారు కదా ముసుగుదని పడుకొని ఈరోజు బయటకు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని బయటకు వచ్చి ప్రశ్నించాలి కదా అని చేస్తున్న వాళ్ళ మీద మీరు మాట్లాడుతూ ఉంటే ఆ బురద వచ్చి మీ మీద పడతా తప్పించి మా మీద పడే ప్రసక్తే లేదు. ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ 1 ఇయర్ కాలంలోనే కూడా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా ఏకదాటి మీద తీసుకెళ్లి ప్రజల మన్ననలు పొందిన గవర్నమెంట్. ఈ రోజే నేను ఒక చిన్న విలేజ్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే మీకు వచ్చే ముందే ఒక చిన్న విలేజ్కి వెళ్ళి వచ్చా. ఆ విలేజ్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, అమ్మా నేను విలేజ్ ప్రెసిడెంట్ని, లాస్ట్ 4 సంవత్సరాలు బ్లీచింగ్ జల్లేదానికి కూడా ఎక్కడా కూడా
ఆస్కారం లేదు. కనీసం నా సొంత డబ్బులతోని, పన్నుల నుంచి వచ్చిన డబ్బులతోని బ్లీచింగ్ చల్లుకునేవాడిని. 4 సంవత్సరాలు ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50,00,000 పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టాను. 400 మీటర్లు రోడ్డేశాను. 600 మీటర్లు డ్రైన్ కట్టించానమ్మా. నేను ఇంకా చేస్తానని చెప్పేసి అబ్బాయి వచ్చి బయట చెప్పే పరిస్థితి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఏదో అంటారు కదా, కళ్ళుండి చూడలేని వ్యక్తులతోని ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంటుంది.